ఇప్పుడు ఈ ఎల్లమంద గ్రామములో మీతో కలిసి సహవాసం చేయడానికి అల్పుడనైన నాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ప్రియ దైవ సేవకులు నాసరయ్య గారికి, సంఘానికి చేరి వచ్చిన మీ అందరికీ ఈ రాత్రి దైవ వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, నాకు ముందుగా వాక్యోపదేశం చేసిన దైవ సేవకునికి ప్రభు నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చక్కని సువర్తమానాన్ని మనం ఆలకించాం. మరలా ఎరిగిన వాక్య భాగాన్ని ఈ రాత్రి మీకు జ్ఞాపకానికి తేవాలని మీ మధ్య నిలువబడి ఉన్నాను. దైవ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథములో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనము నుండి చదువుతున్నాను. బైబిలు గ్రంథములు చూడగలిగిన వారందరూ దయచేసి తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి గాని యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారాయనను పట్టువదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరల వంగి నేల మీద వ్రాయుచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవడునూ నీకు శిక్ష విధింపలేదా అని అడుగునప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయుకుమని ఆమెతో చెప్పాను. ప్రభు తన వాక్య భాగమును దీవించున్నట్లు తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, ఈ రాత్రి చదవబడిన మీ మాటలను దీవించండి. మీరే మాకు వివరించండి. చేరువచ్చిన వారిలో ఎవరింకా రక్షణ పొందకుండా ఉన్నారో, వారు మనసు పాపక్షమాపణ లేకుండా ఉన్నారో, నామకార్థ జీవితంలో ఉన్నారో, ఈ రాత్రి అలాంటి వారితో మాట్లాడి మీ రక్షణ భాగ్యములోనికి, మీ నిర్ణయములో ఉన్న వారిని నడిపించుమని, ఈ సమయంలో నిలువబడిన మనిషిని పరిచి మీ ఆత్మ నడిపింపుతో కార్యమును జరిగించుదురుగాకని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ సమయంలో మనం చదువుకున్న యోహాను సువార్త 8వ అధ్యాయము
మొదటి నుండి 11 వచనాలు గమనిస్తే ఇందులో ఉన్న చారిత్రక సంగతి మనమందరము బాహాటముగా ఎరిగి ఉన్నాం. నేను ఈ భాగాన్ని చదవగానే వెంటనే మీలో వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ సంగతి మనకు బాగా తెలుసు కదా అనే ఒక ఆలోచన మనకు వస్తుంది. ఎప్పుడూ కూడా తెలుసు అనే ఉద్దేశంతో వాక్యాన్ని వింటే మనకు ఏమీ తెలియకుండానే పోతాం మనం. దేవా, నీ మాటల ద్వారా ఈ రాత్రి నీ వాక్యముతో నాతో మాట్లాడు ప్రభువా అంటే దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడతాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. నేను 11 వచనాలు చదివానంటే చాలా పెద్ద భాగాన్ని చదివాను. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఎంత పొడుగును చదివాడు, ఎంతసేపు చెబుతాడు అని. కంగారు పడవలసిన పని లేదు. పాఠము పూర్తి కావాలి గనక చదివేరు కానీ సందేశము మాత్రము క్లుప్తమైన రీతిలోనే ఉంటుందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము మానవుడిగా ఈ లోకములో మానవుల పాప పరిహారార్థమై రక్షకుడిగా అవతరించి 30 సంవత్సరాలు ఏ ఇంటి వారికి జన్మించాడో ఆ ఇంటి వారికి లోబడి జీవించాడు. తిరిగి 30 సంవత్సరాలు నిండిన తర్వాత ఎందుకు ఆయన ఈ లోకములో మానవుడిగా జన్మించాడు, ఆ జన్మ సిద్ధాంతము, ఆయన ఎందుకు జన్మించాడు, ఆ పని యొక్క నెరవేర్పు, ఆ రక్షణ కార్యమును సంపూర్తి చేయడానికి మానవుడే కాదు ఆయన దేవుడు అని తన దైవత్వాన్ని రుజువు చేయడానికి అనేకమైన అద్భుతాలు చేశాడు. అనేకమైన సూచక్రియలను చేశాడు. గుడ్డివారికి చూపు, కుంటివాడికి నడక, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించుట, ఎక్కడ ఏడ్చేవారున్నారో వారి దగ్గరకు వెళ్ళి నేనున్నానని చెప్పి వారి కన్నీటిని తుడిచి ఆదరించేవాడు. అంత మాత్రమే కాదు, అద్భుతమైన బోధలు ఆయన చేసేవాడు. మనం చదువుకున్న భాగాన్ని చూస్తున్నప్పుడు బోధన మాత్రమే కాదు, ఆయన దగ్గరకు వచ్చిన చిక్కు సమస్యలకు కూడా చక్కని సమాధానాలు ఇస్తూ ఆదరిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మనం చదివిన భాగాన్ని దయచేసి గమనిద్దాం. 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనము. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. ఆగుదాం. మీ బైబిల్లో 8వ అధ్యాయము ప్రారంభం యేసు ఒలీవల కొండకు వెళ్ళెను అంటుంది. కానీ రెఫరెన్స్ బైబిల్ మీరు చూస్తే ఏముంటుంది అంటే 7వ అధ్యాయము చివరిలో ఉన్న మాట 8లో రాశాడు. ఏమన్నాడు అంటే, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళారు. చూచా కనెక్షన్. అనేక మంది జనసమూహము యేసుక్రీస్తు ప్రభువారి బోధలు వింటున్నారు. తిరిగి సాయంకాలం అయ్యేటప్పటికి ఏం చేస్తున్నారు? అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళారు. ఈ మాట చదువుతున్నప్పుడు నా మనసు కొంత బాధపడుతుంది. ఎందుకంటే పగలంతా బోధించాడు ఆ ప్రభు. కమ్మని మాటలు, మధురమైన మాటలు, మానవ జీవితాలను ఆదరించే మాటలు ప్రజలు విన్నారు. కానీ కోటమైన తర్వాత సాయంకాలం ఎవరు దారినాళ్ళు ఇంటికి వెళ్ళారు. యేసు ప్రభువును మాత్రం ఏ ఇంటికి ఎవరు పిలిచిన వారు కాదు. అదే విచారకరం. మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయనకి ఇల్లు లేదు కనుక ఎక్కడికి వెళ్ళాడని చదువుతున్నాం. యేసు ఒలీవల కొండకి వెళ్ళాడండి, ఇంటికి కాదు. ఆయన జాలి లేని మనుషులండి. మేలు పొందుతారు, మాటలు వింటారు, పెడితే తింటారు, కానీ యేసును తమ ఇంటికి పిలిచిన వారు కాదు. ఒక మాట చదివిస్తారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క దినచర్య ఎలా ఉంటుందో లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాం. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు
రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళి కాలము గడుపుచున్నవాడు. మీరు గమనించాలి, ప్రతి దినము దేవాలయమునకు వచ్చి ప్రజలకు బోధించేవాడు ప్రతి రాత్రి ఒలీవల కొండకు వెళ్ళి కాలము గడుపుతున్నాడండి. పగలు బోధ, రాత్రి కొండలో కాలము గడుపుట, ప్రార్థించుట. ఇప్పుడు చూద్దాం. అలాగనే ఒక దినమున యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. 2వ వచనం చదవండి. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. మీరు గమనించాలి, తెల్లవారగానే దేవాలయములోనికి వచ్చింది ఎవరు? ఎవరొచ్చారు ముందు? ప్రజలు రాలా ముందు? ఎవరొచ్చారన్నందు వాక్యంలో? తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయం, అంటే దేవాలయంలోనికి ముందొచ్చిన వాడు యేసు ప్రభు. ఆయన వచ్చాడు గనక ఆయన మాటలు వినడానికి ప్రజలు వచ్చారండి. మనం ఎటువంటి వాళ్ళం అనుకుంటున్నా? ముందు రామ్, మనం ముందు ఆయనే. తెల్లవారుగానే వచ్చాడు గనక ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. సరే, ఇప్పుడు 3వ వచనానికి వద్దాం. చూడండి. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. అబ్బా, వచ్చినోడు సామాన్యులు కాదు. వీళ్ళు వాక్యం వినడానికి రాలా, వీళ్ళు దేవాలయానికి రాలా. యేసు దేవాలయమునకు వచ్చాడని తెలియగానే ప్రజలేమో వాక్యం వినడానికి వస్తున్నారు. ఈ శాస్త్రులు పరిచయులను ఉన్నారు వీళ్ళు. ఇదొక బ్యాచ్. యూదులలోనే బాగా చదివిన వారు, చాలా తెలివైన వారు, పలుకుబడి కలిగిన వారు, మిగతా వారిని అందరినీ అమాయకులని ఎంచేవారు. ఆనాడైనా ఈనాడైనా ఇలాంటి బ్యాచీలు ఉన్నారు. అవునా కాదండి? ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే, ప్రార్థనకు పోయే వాళ్ళంతా క్లాస్ 4 సరుకు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళ అమాయకులు. ఎడ్యుకేషన్ ఉండాలండి, అందుకే అంటున్నారు. ఏముండాలంట? ఎడ్యుకేషన్ ఉండాలంట. అంటే చదువు ఉంటే ఈ పనులు చేయరంట. ఒక ఆయన అంటున్నాడు, నేను అడిగాను, బాబు మందిరానికి రాకూడదా ఆదివారం? మీ ఆవిడ వస్తుంది కదా అంటే ఆయన అంటున్నాడు, పిచ్చి ఆవిది. ఎవడు పిచ్చాడిది, మనం ఏం చేద్దాం, నేను మాత్రం రానే అంటే. ప్రార్థనకు పోయే ఆయన భార్య పిచ్చిదంట, ఈయన మేధావి. ఇలాంటి బ్యాచ్ ఇదే. శాస్త్ర పరిచయాలంటే ఎక్కడో లేరు, ఈవేళ కూడా సమాజంలో ఉన్నారు. వారి ఉద్దేశం ఏంటంటే దేవుని మాటలు వినాలని గాని, దేవుని యందు విశ్వాసం ఉంచాలని గాని, దేవుని కొరకు జీవించాలని గాని వారు ఏనాడు తలంచరు. అవసరమైతే దేవుని మీదే తప్పులు పట్టాలి, దేవునికి విరోధంగా మాట్లాడాలి, ఆయన ఎక్కడ దొరుకుతాడా అని యేసు ప్రభువు మీద నేరం మోపడానికి బయలుదేరిన బ్యాచ్ ఇది. మీరు ఎవరిని తీసుకొచ్చారు వస్తూ అంటే అక్కడ వ్రాయబడింది వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ. ఈ భాష మీరు గమనించాలి. ఒక స్త్రీ ఇక్కడ మనకు కనబడుతుంది. ఆమె పాపం వ్యభిచార పాపము ద్వారా పట్టబడింది. ఈ పదాన్ని మీరు చూడాలి. వ్యభిచారమందు పట్టబడిన అని బైబిల్ చెప్తుంది, దేవుడు రాయించాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, పాపానికి ఉన్న పవర్ ఏంటంటే పాపము మనుషుని పట్టుకుంటుంది. జాగ్రత్త, ఈ రాత్రి వినాలా. సరదా జీవితం కాదు. ఏం చేసినా పర్వాలేదంటే కదా, తింటాను, తిరుగుతాను, తలగబోసుకుంటాను, ఏమైనా చేసుకుంటాను, వయసు ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, అందం ఉంది, హంగులు ఉన్నాయి, నా ఇష్టం అంటారా? పాపము యొక్క భయంకరత్వం ఈ రాత్రి చూడాలి.
బహుశా ఆ స్త్రీ కూడా అలాగే అనుకోని ఉంటుంది. వయసులో ఉన్న అమ్మాయి, ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి, బాగా ఉంది చూడ్డానికి, కానీ ఈ వ్యభిచార పాపములో పడింది. కానీ ఎంతకాలం దాగుద్ది పాపం అండి? ఒక దినాన ఆమె పట్టబడింది. ఈ రాత్రి గమనించండి, పాప మానవుడు పట్టబడతాడు. ఒకవేళ మీరు అనొచ్చు, మేము వ్యభిచార పాపములో కాదండి అంటారా? వ్యభిచారం ఒక్కటే పాపము కాదు. వ్యభిచారం అనేది పాపాలలో అదొకటి. నీ జీవితంలో ఇంతవరకు కూడా నువ్వు ఏ పాపములో ఉన్నావో, దేవునికి విరోధంగా ఏ కార్యాలు చేస్తున్నావో, ఎక్కడెక్కడ ఏమి జరిగిస్తున్నావో, నీ పాపాలేమిటో ప్రజలకు తెలియదని నీవు అనుకోవచ్చు, కానీ ఒక దినాన నీ పాపాలు నిన్ను పట్టుకుంటాయి. సంఖ్యాకాండములోనికి రండి, 32వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. మీరట్లు చేయని ఎడల దేవుని దృష్టికి పాపము చేసిన వారగుదురు, గనుక మీ పాపము మిమ్మును, బయట పాపం కాదు పట్టుకునేది. పట్టుకునేది ఎవరు పాపం? ఏమండి వింటున్నారా? ఎక్కడి నుంచో వచ్చి ఏదో పట్టుకోదు. మీ పాపము మిమ్మును పట్టుకొనును. పట్టుకున్నదాకా ఆ స్త్రీ కూడా అనుకోని ఉంటుంది, నేను ఎవరికి ఏమి దొరకను, నా ప్లాన్ వేరు అనుకోని ఉండొచ్చు ఆమె. కానీ ఒక దినాన పట్టబడింది అంటే పాపము పట్టిస్తుంది. మీ పాపము మిమ్మును పట్టుకొనును. పాపం చేసే పనేంటో చెప్పమంటారా అండి? కీర్తనల గ్రంథం 40వ కీర్తన 12వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 12వ వచనాన్ని చదువుదాం. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. అదిగోండి, విన్నారా? పాపాలు ఏం చేస్తాయండి? భక్తుడు దావీదు రాస్తున్నాడు, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతున్నాయి. చూచారా? పాపాలు పరిగెత్తిస్తాయి, పాపాలు పరిగెత్తి పట్టిస్తాయండి. ఇది స్లోగా బట్టి చేయి కాదు, పాపాలకున్న స్పీడు. ఎలా ఉంటాయండి? ఏం చదివాం మనం అక్కడ? నన్ను తరిమి పట్టుకొనగా పాపాలు తరుముతాయి. తరుముతున్నాయి గనుకే నీకు నిద్ర లేదు, తరుముతున్నాయి గనుకే నీకు హృదయంలో శాంతి లేదు, తరుముతున్నాయి గనుకే ఎందుకు ఈ జీవితం ఏదన్నా చేసుకుంటే పోలేదా అనుకుంటున్నావు అంటే నీ పాపాలు నిన్ను తరుముతున్నాయి. నిన్ను స్థిరంగా ఉండనివ్వడం లేదు, నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు, నిన్ను సమాధానంగా శాంతిగా ఉండనివ్వడం లేదు అంటే నీ పాపాలు నిన్ను తరుముతున్నాయి. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి సోదరులారా, ఎలా ఉన్నాయి మన జీవితాలు? ఏ స్థితిలో మనం ఉన్నాం? పాపం పట్టుకుంటుంది, పాపాలు తరుముతున్నాయి. ఇంకొక మాట కూడా చదివిస్తాను. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనము చదవండి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. చూచారా? పట్టుకుంటే అని ఒక మాట, తర్వాత ఏం చేస్తాయని ఇది కాదండి, రెండవ మాట. అవి ఏం చేస్తాయని చదివాం. అది కదంటండి, అది మర్చిపోతేట. పట్టుకుంటాయి, అవసరాన్ని బట్టి తరుగుతాయి. మూడవదిగా సాక్ష్యం ఎవరు చెబుతారంటే బయటోడు అక్కర్లా. కోర్టులో కనుక సాక్ష్యం ఎవరు అన్నట్టు అవసరంలా. పాపాలకున్న పవర్ ఏంటంటే అవి అంటే నేనేనండి ఈయన గురించి చెప్పేది, నేనే ఈయన గురించి చెప్పేది, పలానప్పుడు పలాంది చేశారు, పలానప్పుడు ఎవరు చెబుతారు? జాగ్రత్త. మీకు ఎలా ఉందో కానీ నేను చెబుతుంటే భయం వేస్తుంది నాకు. పాపాల యొక్క భయంకరత్వం, వాటికి ఉన్న పవర్ ఈ రాత్రి మనం గమనించాలి. కానీ ఇంకా అదే స్థితిలో ఉన్నావా?
నీ మీద సాక్ష్యం పలకబోతున్నాయి. ఇంకొక మాట కూడా చెప్పాలి, అసలు భయపడిపోతారు మీరు. క్రొత్త నిబంధన గ్రంథంలో చూడండి, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. అదిగోండి, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా మనం ముందెళ్తాయా, మన పాపాలు ముందెళ్తాయా? ఎస్కార్ట్ అండి మనకు. అర్థమైందా అండి? ఇప్పుడు ఆఫీసర్ గారు వస్తుంటే ముందు ఎస్కార్ట్ ఉంటారు, మినిస్టర్ గారు వస్తుంటే ముందు ఎస్కార్ట్ పరిగెత్తుంటారే, అసలు మీకు తెలియలా. ఇప్పుడు మన ఎస్కార్ట్ ఎవరు? ఏమండి? నవ్వడం కోసం చెప్పట్లా నేను, మనకు ముందు మన పాపాలు వెళుతున్నాయి. పూర్తి చేయండి వాక్యాన్ని. అటువలే మరికొందరి పాపములు, ఏమండి, ఎంటెళ్ళేటప్పుడు డబ్బులు రావు, బంగారం రాదు, ఏమి రాదు. వచ్చుదా? ఏదో పాడతారు, పోయేనాడు వెంబడి రాదు పూచిక పుల్లయిన. కానీ ఒకటి వస్తాయి, ఇది తెలుసా మీకు? ఏమొస్తాయండి? ముందు అయ్యే ఉంటాయంట, తర్వాత అండి వెంట కూడా. అంటే ముందు వెనక సెక్యూరిటీ మనకు. ఏ సెక్యూరిటీ? జెడ్ ప్లస్. ముందు వెనక పాపాలు జాగ్రత్త. పాపాలు చేసినవి ముందున్నాయి, వెళుతున్నాయి న్యాయపు తీర్పునకు. చేసిన పాపాలు వెనకున్నాయి, తప్పించుకోవడానికి వీలు లేదు అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నాడు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం లేక 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చూడండి, ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనము. దొరుకుతుందా? ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. వినండి ఈ పదం, మా దోషములు మా తలలకు పైగా. అంటే దీని అర్థం ఏంటండి? ఎన్ని దోషాలు? దోషాలనే కాలవలో లేక నదిలో మనం మునిగిపోయి తల మీద బారుతున్నాయంట. ఏంటి? నీళ్లు కాదు, మనం చేసినవి. అబ్బే, మీరు ఎంత చెబుతున్నారండి, నేను అసలు ఏ పాపం? భలే చెబుతారు. పైగా చిత్రమైన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి నేను ఏమి పాపం చేయాలంటే తెలియకుండా చేస్తారా, తెలియచేస్తారా? పాపం చేయాలంటే ప్లాన్ వేయాలా? వాళ్ళు వీళ్ళు చెప్పుకోవాలి, ఎక్కడ కలుద్దాం, ఎన్ని గంటలకు కలుద్దాం, ఎవడో తెలియకుండా. ఏది ప్లానా కాదా? కానీ డైలాగ్ ఏం చెబుతారు? నాకు తెలిసి నేను ఏ పాపము జాగ్రత్త. ఈ రాత్రి తమాషా జీవితం కాదు. పాపం అంటే ప్లాన్తో చేసేది. కొంతమంది అంటారయ్యా, ఏదో పెద్దగా ఏం చేయలేదండి కదా, ఏదో చిన్న చిన్న ఒకటి రెండా ఒకటి ఒకటిగా చేసేదము, వందలు వేలుగా కూర్చెదవు. ఒకటి ఒకటిగా చేసేదము, వందలు వేలుగా కూర్చెదవు. ఒక్కసారి నీ పైన బడగనే దిక్కులు తెలియక పరుగులిడుదువు. పాపము చేయకుమా దైవాకో. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఏ పాపములో నేనున్నాను, ఏ పాపాన్ని ప్రేమిస్తున్నానో, ఏ పాపమును జరిగిస్తున్నానో, ఈ రాత్రి ప్రభువాని సన్నిధిలో నేను ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నానని పరిశీలన చేసుకోవాలి. జాగ్రత్త సుమా, లేదా పట్టబడతాం. ఇదిగో ఈ స్త్రీ టైం వచ్చింది, ఆమె పట్టబడింది. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఎక్కడ మనం చూడాలి. ఈ శాస్త్ర పరిశీలి ఎంత మేధావులంటే,
వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. యేసు ప్రభుతో ఏమంటున్నారంటే, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడను, ఇట్టి వారిని రాళ్ళు రుమి చంపవలనని మోషే ధర్మశాస్త్రములో మనకు ఆజ్ఞాపించాడు కదా అంటున్నారు. ఏమంటే మోషే ఆ మాట చెప్పాడండి? అంటే వీళ్ళు వాక్యాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కూడా మారుస్తారు అనమాట. వాక్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జాగ్రత్తగా గమనించాలి. ధర్మశాస్త్రంలో మోషే చెప్పింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అన్నామే, వ్యభిచారం ఆడోళ్లే చేస్తారా, మగోళ్ళు లేకుండా? వ్యభిచారం అంటే ఇద్దరు చేయాలా, మగ ఆడ. మరి వీళ్ళిద్దరిని పట్టుకుని రావాలి కదా. వీళ్ళెంత దుర్మార్గులో చూడండి. ఎవరిని పట్టుకొచ్చారు? ఆవిని తెచ్చారు. మోషే ఆ మాట చెప్పాడా అండి? చూద్దాం. లేవీయ కాండం 20వ అధ్యాయము 10వ వచనము. లేవీయ కాండము 20వ అధ్యాయము 10వ వచనము. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వారి భార్యతో వ్యభిచరించిన వారికి, ఆ వ్యభిచారికిని ఏ శిక్ష అండి? ఎంతమందికి? ఇద్దరికేను మోషే చెప్పాడు. దేవుడు ఆ మాట రాయిస్తే వీళ్ళు ఎవరు తప్పించారు? మగోడిని తప్పించారు. మా నాన్నగారు అంటున్నాడు, ఆయన బతుకున్నప్పుడు చెప్పేవాడు, ఆడేదో ఏళ్లలో పలుకుబలిగాడు అయి ఉంటాడంటాడు. అందుకని ఆడిని తెప్పించి పాపం పెద్ద అమాయకురాలు కనుక ఆమెను పట్టుకొచ్చారంట. ఏమంటే ఆయన అనేవాడు ఆ మాట. లేకపోతే మోషే చెప్పింది ఎంతమందిని పట్టుకున్నామని. వీళ్ళు సరైన వాళ్ళు అయితే ఇద్దరు తెచ్చి ప్రభువు ముందు నిలబెట్టాల మోషే ఇటు చెప్పాడని. ఒక్క చోట కాదండి. ద్వితీయోపదేశ కాండం చూడండి, 22వ అధ్యాయము 22వ వచనము. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఒకడు మగనాలితో శయనించుచు కనబడిన ఎడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును స్త్రీయు, ఎంతమంది? క్లియర్గా ఉందా లేదా? మరి ఎవరిని పట్టుకొచ్చారు వీళ్ళు? ఏమండి దారుణం అండి, అంత మోసం అండి. పైగా ఎవరి దగ్గరికి తెచ్చారు? యేసు ప్రభువు దగ్గరికి తెచ్చారు. బతకటానికేనండి. ఇక ఆయన్ని శోధించాలంటే ఈ తెలివితేటలకు వెళ్ళేవాడు. మీరు జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఆమెను రాళ్లతో కొట్టకుండా ఎక్కడికి తెచ్చారు? రైట్ పర్సన్ అంటారు. ఆమె రావలసిన స్థలము రైట్ ప్లేస్. అక్కడ ఉన్నవాడు రైట్ పర్సన్. ఎవరి దగ్గరకు రావాలో ఆయన దగ్గరికే తెచ్చారు. అది గమనించండి. వాళ్ళ ఉద్దేశం వేరే ఉండొచ్చు, కానీ దేవుని ప్రణాళిక మనం గమనించాలి. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా చూద్దామండి. ఇప్పుడు ప్రభువుతో అంటున్నారు, మోషే చెప్పాడు ఇటువంటి వారిని రాళ్ళు రుమి చంపాలని, అయినను నీవేమి చెప్పుచున్నావు అని నేరం మోపుతున్నారు. మరి మోషే చెప్పినట్టు చేయొచ్చుగా, మళ్ళీ ఈయన అడగటం ఎందుకు? ఒకవేళ అరే వదిలిపెట్టండి అయ్యా అంటే, చూసావా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడావు, నిన్ను రాళ్లతో కొడతాము అంటారు. లేదా కొట్టండి, మోషే చెప్పాడు కదా రాళ్లతో, నా సలహా ఎందుకు అన్నాడు అనుకో, అప్పుడేమంటారు? కరుణామయుడు వంటివే, పాపులను రక్షించడానికి వచ్చానంటివే, ఇదేనా రాళ్ళు తీసి కొట్టమంటున్నావని. అంటే వాళ్ళు పెద్ద మాస్టర్లు, ఇటువంటి ఎట్లయినా దొరుకుతాడు. ఆయన దొరుకుతాడా? ఆయన దేవుడండి. మీలో పాపము లేని వాడు మొదట ఆమె మీద రాయి వేయొచ్చు అని ఆయన ఒక పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? 6వ వచనం చదవండి. 6వ వచనం. అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండని. ఇది జాగ్రత్తగా గమనించాలి. అక్కడ ఆమె నిలబెట్టారు.
చుట్టూ చేరారు వీళ్ళు రాళ్ళు తీసుకొని. చెప్పబోయా బోధకుడా, ఏం చేయమంటావు అని దొరికేళ్ళు అనుకొని ఒత్తిడి చేస్తున్నారు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? వంగి నేల మీద వ్రేలితో ఏమో ఈ భాష గమనించండి. వ్రేలితో రాస్తున్నాడు యేసు ప్రభు. దేని మీద రాస్తున్నాడు? మీరు ఎప్పుడైనా బైబిల్లో చూడండి, దేవుడు వ్రేలితో రాశాడంటే ఎదుటోడు అవుట్ అంతే. బైబిల్లో కొన్ని రాతలు ఉన్నాయి ప్రభువు రాసినవి. ఆ రాతలు ఎక్కడైనా మీరు చదవండి, జడ్జిమెంట్ వెంటనే వచ్చింది. చెప్పమంటారా మీకండి? దయచేసి చూద్దాం. నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనంలో రాశాడు. నిర్గమకాండం 31వ అధ్యాయము 18వ వచనము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా అవును, 10 ఆజ్ఞలు దేవుడు ఎట్లా రాశాడు? బ్రష్తో రాయిలా. రాతి పలకల మీద దేవుడు ఏలుతో రాశాడట. అంటే దేవుడి వేలు పవర్ ఎంతండి? ఏ పలకలయ్యి? రాతి పలకల మీద ఏలుతో రాశాడంటే రాతి పలకలు ఏమవుతున్నాయి? ఆయన ఏలు పెడితే దెబ్బకి లేచిపోతున్నాయి. ఆయన డిజైన్ లాగా ఏలు ఎట్లా అంటే అట్లా మలుచుకుపోతున్నాయండి. 10 ఆజ్ఞలను ఆయన తన వేలితో రాసిచ్చాడు ఆ పలకలో. ఇందాక చెప్పా, ఆయన ఏలు పెట్టాడా ఖాళీ అని. పలకలిచ్చి పంపించాడు. మోషే తెస్తున్నాడు. కిందేం జరుగుతుందంటే అహరోను చేత దూడను చేపించుకొని, బంగారు దూడను, ఇశ్రాయేలీలందరూ తెర్రాలు చేస్తున్నారు, పరాకులేస్తున్నారు. పైగా డైలాగులు ఏమంటున్నారు? ఆ దూడను అంటున్నారు, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నీవే మమ్మను రప్పించితివి. అది రప్పించిందా? అంటే వీళ్ళు ఏమనాలండి? వీళ్ళని మన భాషలో చెప్పాలంటే తెగ్గోయాలి ఒక్కొక్కడిని. అక్కడ జరిగింది అదేలే. దేవుడేమో ఏరుతో పలకల మీద రాశాడు. ఆయన వ్రాతలో మొదటి ఆజ్ఞేది, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని ఏలుతో రాశాడు. కింద చూసేటప్పటికి ఏం జరుగుతుంది? మొదట ఆజ్ఞను ధిక్కరించి, ఓయి ఇశ్రాయేలు, నీవే మా దేవుడవు, ఐగుప్తు నుండి తెచ్చింది నీవే. అంటే మానవుడు దేవుని ఇచ్చిన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞను ప్రారంభ దినానే తప్పాడు. 10 ఆజ్ఞలు పాటించుట మానవుని వల్ల అవుతుంది. అప్పజెప్పవచ్చు కానీ ఆచరణలో మాత్రం నెరవేర్చలేడు. ఒకవేళ నచ్చిన వారికి కోపం రావచ్చు కానీ మరి ఇచ్చిన రోజే పోయిందిగా. అంతేనా కదండి? ఎంతోసేపు పట్ల ఆయన కొండ దిగాడు, కొండ కింద వీళ్ళు ఆ ఆజ్ఞ మీరేరు. 2వ చోట దేవుని వ్రాత దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆ గడియలోనే మానవుని హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయి చుండెను. మనకు తెలుసు, మెరే మెరే టెకెల్ ఉఫార్సీన్ అని రాసింది. మానవ హస్తపు వేళ్ళు అన్నాడు. ఎవరా హస్తం? ఎవరిది? ఆ ఏళ్ళు ఎవరి? అది చూస్తున్న రాజు అప్పుడే తప్పదాగున్నాడు. వాడు అధిపతులు వీళ్ళందరూ చీర్సు కొట్టుకొని ముందేసుకొని ఉన్నారు. ఎప్పుడైతే ఆ హస్తపు వేళ్ళు రాస్తున్నాయో అది చూడగానే వీడికి మత్తు దిగి చెవట్లు బట్టి కాళ్ళు చేతులు ఉనికి ఇక అల్లాడుతున్నాడు. ఏమిటా రాత? చెయ్యేమిటి? ఆ వేలేమిటి అని అప్పుడు దానియేలు పిలిపించారు. మనకు తెలుసు ఆ రాతలో ఏముందో దానియేలు చెప్పాడు. రాజా, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్కలు చూశాడు, నీ లెక్కలు ముగించాడు.
నిన్ను త్రాసులో కూడా తూచాడు, నీవు తక్కువగా కనబడ్డావు గనుక నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగించబడుతుంది అన్నాడు. ఆ రాత్రే కల్దీయుల రాజు హతుడాయను. తెలుసా అండి, దేవుడు రాశాడు అంటే తీర్పు ఉందని గమనించాలి. ఈ దరిద్రులకు ఆ సంగతి తెలియక పట్టు వదలకు అడుగుతున్నారు. ఆయన ఏదో భయపడిపోయి తలకాయ ఉంచుకొని కిందేదో గీసుకుంటున్నట్టు అమాయకులు అనుకుంటున్నారండి. ఇప్పుడు నేను చెప్తాను, ఆయన దగ్గర ఏమున్నాయి, ఏమి రాస్తున్నాడు ఆయన అంటే 90వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. 90వ కీర్తన 8వ వచనం చదవండి. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. చాలండి. దైవజనుడైన మోషే రాస్తున్నాడు ఈ మాట. దేవుడు నేల మీద ఏమి రాస్తున్నాడు అంటే ఎదురు ప్రశ్నిస్తున్న వారి దోషములను రాస్తున్నాడు. ఎవడెవడు ఏం మాట్లాడుతున్నాడో వాడిదంతా రాస్తున్నాడు. నువ్వంటరా, ఇదిగో నీ జాతకం ఇది, నీ బ్రతుకిది, నీ పాపం ఇది, నీవు చేసింది ఇది అని అన్ని ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన? మా దోషములను నీవు నీ ఎదుట. ఈ రాత్రి ఒక ప్రశ్న. కూటంలో కూర్చున్నాం కదా, వాక్యం శ్రద్ధగా వింటున్నాం కదా, కానీ మన దోషాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా అండి? ఆయన ఎదుట ఉన్నాయి. జాగ్రత్త. ఆయన ముందు పెట్టుకొని ఉన్నాడు నీ సంగతి నా సంగతి, నీ పాపములను నా పాపములను, మన దోషములను ఆయన తన ఎదుట ఉంచుకున్నాడు. తప్పించుకోవడానికి వీల్లేదు. కానీ వారు కింద చోట్ల, ఆయన రాసింది చోట్ల పట్టు వదలక ఆయనను అడుగుతున్నారు. ఆయన అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయొచ్చని చెప్పి మరలా ఆయన తల వంచి నేల మీద రాయి చూడనంటే ఒక్కొక్కడి జాతకం రాస్తున్నాడు. ఏమండి అప్పుడు రాసాడేమో కానీ మనం ఇప్పుడు ఎందుకు రాస్తాడండి? ఆయన ఎక్కడున్నాడండి? మేం చేసిన ఆయనకేం తెలుసు అంటావా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో తెలుసు మనకు. ధవళమైన మహాసింహాసనమును చూచితిని, దాని యందు ఆసీనుడై ఉన్న వానిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోతున్నాయి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట నేను చూచితిని. చూచి రాస్తున్నాడు యోహాను. అప్పుడు అన్నాడు, అప్పుడు గ్రంథములు విప్పబడెను. విన్నారా? మనల్ని ఏమంటారంటే గ్రంథ సాంగులు అంటారు. పుస్తకము అంటే చిన్నది, గ్రంథం అంటే గ్రంథాలు ఉన్నాయంట. మనది ఒక గ్రంథం కాదు. అంటే మన పాపాలు పుస్తకంలో చాలవంట. దేంట్లో ఎక్కడున్నా ఇప్పుడు రెడీగా ఉంది తెలుసా మీకండి? నీ పుస్తకం నా పుస్తకం అక్కడే ఉంది ఆయన ముందు. అప్పుడు గ్రంథములు విప్పబడెను, గ్రంథములలో వ్రాయబడి ఉన్న వాటిని బట్టి మృతులు తీర్పు పొందిన. దేవుడు అన్యాయస్తుడు కాదు. మన పాపాలను మనకు చూపెడతాడు, మన దోషాలను మనకు చూపెడతాడు. ఫలానప్పుడిది నీ బ్రతుకిది, నీ జీవితం ఇది, నీవు చేసింది ఇది, ఈ ఘోరంలో నీవున్నావు, నీ పాపంలో నీవున్నావు, ఫలాని టైంలో నీవున్నావు, ఎక్కడికి పోతావు చూసుకో అని చూపించి రేపు అగ్నిగుండములో వేయబోతున్నాడు. తమాషాగా ఉందా? 139వ కీర్తనలో దావీదు ఏడుస్తూ అన్నాడు, దేవా నేను కూర్చుండుట, నేను లేచుట నీవు చూస్తున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు, తలంపు నా మనస్సులోనికి రాకముందే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. నీ నడకెక్కడో ఆయన చూస్తున్నాడు, నీ పడకెక్కడో ఆయన చూస్తున్నాడు, నీవెక్కడ కూర్చుంటున్నావో ఆయన చూస్తున్నాడు, ఎక్కడ లేస్తున్నావో ఆయన చూస్తున్నాడు. దావీదు ఏడుస్తున్నాడు, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడకు పోగలనయ్యా, నీ సన్నిధిలో నుండి నేను ఎక్కడకు పారిపోగలను అని ఏడ్చాడు. ఆయనకే దిక్కులేదే. ఈ రాత్రి మన సంగతి ఏమిటి? ఎంతకాలం దేవుని నమ్మకుండా దేవునికి దూరముగా నీ ఇష్టానుసారమైన జీవితంలో జీవిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. ప్రతి స్టెప్లో నిన్ను ఆయన చూస్తున్నాడు.
ఒకవేళ ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చడానికి, నేను రక్షించడానికి, ఆ పాపము నుండి విడుదల కలిగించడానికి, తన బిడ్డగా స్వీకరించడానికి, తన రాజ్యంలో నీకు అవకాశం ఇవ్వడానికేమో ఈ కూడికను ఈ గ్రామంలో నీ మధ్యలో ఏర్పాటు చేశాడు. ఆలోచన చేయాలి ఈ రాత్రి వేళ. ఇప్పుడు చూడండి, నేను ముగింపులోకి వస్తున్నాను. ఏం జరుగుతుందో చూడండి. తర్వాత మన పాఠములోనికి రండి. యోహాను 8వ అధ్యాయములో ఆయన అన్నాడు, 8వ వచనములో, మరలా వంగి నేల మీద వ్రాయిచున్నాడు, మీలో పాపము లేని వాడు మొదట రాయి వేయండి. సరే, ఇప్పుడు ఏం జరిగింది? 9వ వచనం చదవండి. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒక్కని వెంట ఒకడు. ఇప్పుడు మీరు చెప్పాలి, పాపం ఆమె ఒకటే చేసిందా? ఆమెను పట్టుకొచ్చారే, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడనని ఆమెనన్నారే, ఇప్పుడు ఎవరు పాపం చేశారు? పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకంటే పెద్దవారు పాపంలోనే ఉన్నారు, చిన్న బిడ్డలైనా మీరు పాపంలోనే ఉన్నారు. మన జీవితమే పాపం, మన బ్రతుకే పాపం, మన కార్యాలే పాపం, మన అలవాట్లే పాపం, మనం ప్రేమిస్తుంది పాపాన్ని, జీవిస్తుంది పాపములో. పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు అంటే దాని అర్థం ఏంటండి? మేమందరం కూడా పాపలు. ఈ రాత్రి ఒప్పుకుందామా? మనం ఈ రాత్రి పరిశీలన చేసుకుందామా? ఈ రాత్రి ఎవరో కాదు, నేనే ప్రభువా, నేనే పాపంలో ఉన్నాను, నేనే నీకు దూరంగా ఉన్నాను, నేను గ్రహించలేదు, కూటానికి వస్తున్నాను కానీ నా హృదయాన్ని నీకు ఇవ్వలేదు, నా పాపాన్ని నేను మానలేదు. కానుకలు నీకు ఇస్తున్నాను కానీ నా పాపాన్ని నేను మానలేదు. పరిచర్య కూడా చేస్తున్నాను కానీ నా జీవితంలో మార్పు లేదు. ఈ రాత్రి ప్రభువా నీవు నన్ను చూస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు. ఈ రాత్రి నేను సిద్ధంగా ఉన్నాను, నా హృదయాన్ని నీకు ఇవ్వడానికని ఆలోచన చేయాలి. ఇప్పుడు అంటున్నాడు ప్రభు, ఆ ఒక్కటే నిలబడింది, ప్రభు ఒక్కడే మిగిలాడు. చూచారు, ఇందాక చెప్పాను, రైట్ ప్లేస్ రైట్ పర్సన్, ఇద్దరే మిగిలారు. ఆమె తలంచుకొని ఉంది, ప్రభు ఉన్నాడు. అంటే పాపము చేసిన వారందరూ వెళ్ళిపోయారు అంతే. ఇప్పుడు మిగిలింది ఎవరు? పాపము లేని పరిశుద్ధుడు, పావనమూర్తి ప్రభువు అయిన యేసు క్రీస్తు. వాస్తవానికి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు అన్నాడు. ఎవడు నీకు ఏ హాని చేయలేదా అంటే, ఎవరు నన్ను ఏం అనలేదు ప్రభువా, ఏం చేయలేదు అన్నాడు. న్యాయంగా ఏమనాలంటే, పనికి మాలిందానా, వాళ్ళందరూ చేశారు కాబట్టి వెళ్ళారే, నేను వదిలిపెడతానా నిన్ను అని ఒక బండరాయి ఒకటి తీసుకొని కదండి నెత్తినేసి సావువే పాపి అనాలా. అంతే అవునా కదా? ఎందుకంటే శిక్షించడానికి సమర్థుడైన పరిశుద్ధుడు ప్రభు అక్కడ. కానీ ఆయన ఏమంటున్నాడు? అద్భుతమైన మాట చూడండి. ఆ ఆ యేసు ప్రభు అంటున్నాడు ఇక్కడ. ముందు ఆమెను ఏమని పిలిచాడండి? యేసు తల ఎత్తి, మీరు జాగ్రత్త గమనించాలి, ఇందాక ఒకసారి తల ఎత్తాడు, ఎత్తాడా లేదా? మీకు అనుమానం ఏమైనా ఉందా అండి? ఇందాక చూసాంగా, ఇందాక తల ఎందుకు ఎత్తాడు? కింద రాస్తున్నాడు అని చదివాం. కింద ఏం రాశాడు అనుకున్నాం? వచ్చిన వారి దోషాలని రాస్తున్నాడు అని. మరి తల ఎత్తి చూచాడని ఉంది ఇందాక. వాళ్ళందరినీ ఎందుకు చూచాడు? యేసు ప్రభు తల ఎత్తి అలా ఒక్కసారి రౌండ్ మీరు చూసారా? ఈ వీడియో తీసేవాళ్ళు ఏం చేస్తారు? వీడియో తీసేవాడు ఏం చేస్తాడు? దాన్ని భుజాన పెట్టుకొని ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఇలా తిప్పుతాడు. ఎందుకు? అందరు అందులో పడాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసు ప్రభు ఎందుకు తల ఎత్తి వారిని చూచాడు? 90వ కీర్తన 8వ వచనం మరలా చదవండి. 90వ కీర్తన 8వ వచనము చదువుతారా అండి? మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. చూడండి, తల ఎందుకు ఎత్తాడంటే
భక్తుడు రాశాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. వచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు అనుకున్నారు, మేము ఎవడకు దొరకవలే, మేము చేసిన ఎవడికి తెలియదు అనుకున్నారు. యేసు ప్రభు ఎప్పుడైతే తల ఎత్తి అలా తిప్పాడో, ఎవడ వైపు ఆయన ముఖం అట్టంటే ముఖంలో ఏం కనపడుతుంది? టీవీలో కనపడ్డట్టుగా యేసు ప్రభు ముఖంలో వాడి రహస్య పాపాలు, అందుకే శబ్దం లేకుండా వెళ్ళిపోతున్నారు. సీక్రెట్ సిన్స్ జాగ్రత్త, రహస్య పాపాలు బట్టబయలు అవుతాయి యేసు ప్రభు యొక్క ముఖ కాంతిలో. నేను చేసేది ఎవరికి తెలియదు అనుకోబాక. ఈ రాత్రి ఆయన ఫోకస్ చేస్తున్నాడు తన ముఖాన్ని. ఇప్పుడు ఈమెతో మాట్లాడుతూ తల ఎత్తాడు. అది ఇక్కడ తల ఎత్తి ఏమన్నాడు ఆమెని? అమ్మా, చూడండి ఆ పదం చదవండి ఎంత బాగుందో. 10వ వచనం, యేసు తల ఎత్తి చూచి, ఆహా, వారు శాస్త్రులు పరిచయులు ఆవిడేమని చెప్పారు యేసు ప్రభువు దగ్గరికి తెచ్చి? బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా. స్త్రీ అవమానంగా మాట్లాడారు. కానీ ప్రభు అంటున్నాడు, అమ్మా, నేను అనుకుంటున్నాను ఆ మాటతో ఆమె శరీరం పులకించిపోయి ఉంటుందంటే, ప్రభువా, నన్ను అది ఇది పనికి మాలింది, ఆ వ్యభిచారి అట్టాంటిది ఇట్టాంటిది అని ఇష్టం వచ్చినట్టు అవమానంగా మాట్లాడుతూ రాళ్లతో కొట్టడానికి సమాజం సిద్ధపడింది. నీవైతే నన్ను అమ్మా అంటున్నావా అని నేను అనుకుంటున్నాను. ఆనంద బాష్పాలు రాల్చుంటుంది ఆమె, కన్నీటి పర్యంతం అయిపోయి కరిగిపోయి ఉంటుంది ఆ ప్రభు యొక్క అద్భుతమైన ఆ మాటతో. అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు, ఇప్పుడు వినండి, ఆమంటుంది, లేదు ప్రభువా. అబ్బబ్బబ్బా, ఏమండి, వారు యేసు ప్రభువుని ఏమన్నారు? ఆమెను తీసుకొచ్చి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. కానీ ఈ స్త్రీ ఏమంటుంది? లేదు ప్రభువా. మారిపోయింది ఆమె జీవితం. యేసయ్య ఎదుట, యేసయ్య పిలుపులో, యేసయ్య తీర్పులో, భయంకరమైన వ్యభిచారములో పట్టబడిన స్త్రీ ఎంత గౌరవాన్ని పొందుతుంది అంటే, ప్రభు అమ్మా అని పిలిచాడు, ఆమె కూడా ప్రభువా అంటుంది. చూచారా అండి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆమెను మృతులలో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింప. అంటే ఈ స్త్రీకి ఏమొచ్చింది ఇప్పుడు? రక్షణ. వ్యభిచార జీవితంలో ఉన్న ఆమె, రాళ్లతో కొట్టబడి అవమానకరంగా చంపబడవలసిన ఆమె, సమాజమంతా తిరస్కరించిన ఆమె ఇప్పుడు రక్షణ పొందుతుంది. యేసయ్య బిడ్డగా మారుతుంది. ప్రభువే ఆమెను అమ్మ అన్నాడు, నేనును నీకు శిక్ష విధింపను. నేను శిక్ష విధించడానికి రాలేదమ్మా. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనము, లోకము తన కుమారుని ద్వారా, చూచారా యేసు ప్రభు ఎందుకు వచ్చాడో అక్కడ రాయబడింది. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యేసయ్య తీర్పు తీర్చడానికి, యేసయ్య శిక్షించడానికి రాలేదు, కానీ రక్షించడానికి వచ్చాడు. ఘోర పాపినైన ఆమెను రక్షించిన ప్రభు ఈ రాత్రి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఒక మాట చెప్పడమ్మా, ఇక నువ్వు పాపము వద్దు అంటే, ఇంతకాలము నువ్వు చేసిన ఘోరమైన నీ జీవితాన్ని, పాపాలను నేను క్షమిస్తున్నాను. ఎంత మంచి ప్రభు అండి. ఇక నువ్వు పాపము చేయవద్దు. చేస్తే వస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 ఏళ్ల వ్యాధిగ్రస్తుడిని దేవాలయంలో చూచి ప్రభు అన్నాడు, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇక నువ్వు పాపము
ఇంతకాలం జీవితం చాలు, మొత్తాన్ని క్షమించేసేసి అన్ని పాపాలన్నీ ఇక చేయదు, కీడు కలుగుతుంది అని ప్రభు ఆ వ్యక్తితో కూడా మాట్లాడాడు. ఈ ఈమెతో కూడా ప్రభువు చెప్పాడు. నేను అనుకుంటున్నాను ఆ దినము ఆమెకు ఆనందకరమైన దినం, ఆ దినము ఆమెకు రక్షణకరమైన దినము. ఎందుకంటే ఆమెకు ప్రభువు దొరికాడు, ఆమెకు క్షమాపణ దొరికింది, ఆమె జీవితం మారిపోయింది. ఇప్పుడు ఆమె దేవుని కుమార్తెగా మార్చబడింది. నేను ముగిస్తున్నాను. దయచేసి ప్రియులారా, మరి ఈ స్త్రీ జీవితాన్ని చదువుతున్నప్పుడు ఒక మాట నేను జ్ఞాపకానికి తేవాలి. ఆమె పేరేమిటో తెలుసా అండి? ఆమె పేరేముందో చదవండి. ఉందా ఆమె పేరు అక్కడ? ఏమండి, ఎందుకు లేదు పేరు? బైబిల్ గ్రంథములో దేవుడు ఒక సందర్భాన్ని, ఒక చారిత్రక ఘట్టాన్ని వ్రాయించాడు. పేరు పెట్టకుండా అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ మన పేరు పెట్టుకోవాలి. ఆ పాఠము మనదే, ఆ జీవితము మనదే, ఆ స్థితి మనదే అని ఈ రాత్రి మనం గుర్తించాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ కూర్చున్నామో అక్కడే ఒక ఆలోచనలోనికి వద్దాం. దేవునితో ఒక తీర్మానం చేసుకుందాం. ఈ రాత్రి అనుకూలమైన రాత్రి, చల్లని వేళ, ఈ ప్రశాంత వాతావరణంలో దేవుడు తన గంభీరమైన స్వరాన్ని మనతో వినిపిస్తూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వినిపించిన ప్రభు మన వైపు చూస్తున్నాడు. మన వైపు చూస్తున్న ప్రభు తన కరములను లేక చేతులను మన వైపు చాపుతున్నాడు. ఎవరు నా దగ్గరకు వస్తారు? ఎవరు తమ జీవితాన్ని మార్చుకుంటారు? నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని ఎవరు ఇష్టపడుతున్నారు అని ప్రభు తన కరములను చాపి ఎదురు చూస్తున్నాడు నీ వైపు. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేయాలి. అవును ప్రభువా, ఇన్నేళ్ళు నీ మాటలు వింటూ కూడా నేను నిన్ను నమ్ముకోలేదు. ఇన్నేళ్ళు మందిరానికి వస్తూ కూడా నేను అరుమనస్సు పొందలేదు. ఇంతకాలం పండుగలు చేస్తూ కార్యక్రమాలు చేస్తూ కూడా పాప క్షమాపణ పొందలేదు. పాపంలోనే జీవిస్తున్నాను. ఈ రాత్రి నా పాపాన్ని నా కళ్ళకు కట్టినట్టుగా చూపించావు. ఇదే స్థితిలో నేను మరణిస్తే అగ్ని గంధకాలకు వెళ్ళాలని సెలవిచ్చావు. ఆ జీవితం నాకు అక్కర్లేదు. ఈ రాత్రి నీ బిడ్డగా నేను మారటానికి ఇష్టపడుతున్నాను. నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. నా హృదయాన్ని స్వీకరించు ప్రభువా. నీ బిడ్డగా మార్చు. నన్ను కూడా అమ్మా అని ఆమెను పిలిచినట్లుగా ఈ రాత్రి నీవు నన్ను పిలువు ప్రభువా, నీ బిడ్డగా చేసుకొని చిన్న ప్రార్థన మీరు కూర్చున్న చోటే హృదయములో చేయండి. ఈ తీర్మానం ప్రభువుని అడగండి. మీరు ఒకవేళ ఆ తీర్మానం మీరు నిజంగా ప్రభువుతో చేస్తే, ఈ మాటలు ప్రభువుతో మీరు చెబితే, ఈ రాత్రి ఇదిగో ప్రభువా, హృదయాన్ని ఇస్తున్నాను సాక్షార్థముగా. ఈ రాత్రి నా హృదయాన్ని నేను ఇస్తూ రక్షణ నా కుడి చేతిని చూపెడుతున్నాను ప్రభువా, స్వీకరించు అని ఎవరైతే మీ కుడి చేతి దేవుడి రాత్రి మీ వైపు చూస్తూ మిమ్మల్ని తన బిడ్డలుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. సోదరులైనా సోదరులైనా దయచేసి ప్రేమ తెత్తండి. మంచిది బాబు, దేవుడు నిన్ను దీవించుగాక. మంచిదమ్మా, దేవుడు నిన్ను దీవించుగాక తల్లి. ఇంకెవరైనా ఉన్నారా? ఇదే మంచి తరుణం. తరుణం పోతే దొరకదు, అనుకోని సమయం. రేపు మరలా ఇలాంటి కూటం నీకు దొరకదు. రేపు అవకాశం ఉందో లేదో కూడా మనకు తెలియదు గనుక బ్రతిమలాడుతున్నావు. ఇంకా ఎవరైనా ఉన్నారా ఆయన బిడ్డగా మారడానికి? ఇదిగో ప్రభువా, నేనున్నానయ్యా. ఈ రాత్రి నేను ఇష్టపడుతున్నానయ్యా. స్వీకరించు ప్రభువా, నీ చేతుల్లోకి తీసుకో నన్ను అని చిన్న ప్రార్థన చేసిన మీరు మీ కుడి చేతిని చూపించండి. ఇందాక ఎత్తిన వారు కాకుండా ఇంకెవరైనా ఉంటే దయతో బ్రతిమలాడుతూ ఉన్నారా? మంచిదండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అమ్మా, మీరందరూ రక్షణ పొందిన వారేనా? మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. పాపం యొక్క భయంకరత్వం ఎంత ఘోరమైందో కూడా వాక్యంలో మనం చూచాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇదే అనుకూలమైన సమయం. ఇంకా ఉన్నారా? చేతులెత్తితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. మేము మీకు మేలు చేయడానికి అడుగుతున్నాం. ప్రభువు చూస్తాడు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, ఆశీర్వదిస్తాం. ఇంకెవరైనా ఉంటే మరి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇదే అనుకూల సమయం. ఉన్నారా అండి? మరి ప్రార్థన చేస్తున్నాం. తరుణం పోతుంది. సమయాన్ని చేతులారా మీరు పోగొట్టుకుంటున్నారు.
ప్రేమతో బతిమలాడుతూ ఉన్నాం. ఇంకెవరైనా ఉంటే, యవన బిడ్డలైనా, చిన్నవారైనా, పెద్దవారైనా, మీ హృదయాన్ని దేవుడి రాత్రి ప్రేరేపిస్తే దయచేసి మీ చేతులు చూపించండి. ఒకవేళ చేతులు ఎత్తడం మీకు కొంత ఇబ్బంది అని అనిపిస్తే, ఈ కూడిక అయిన తర్వాత చేతులు ఎత్తిన వారు కానీ, ఎత్తకపోయినా తీర్మానం చేసుకున్న బిడ్డలు ముందుకు రండి. ఆశీర్వదించునుగాక.